సీరియల్ టైం. ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. కమలమ్మ, ఇవాటి ఎపిసోడ్లో గొప్ప ట్విస్ట్ ఉంది. రమ్యకు తన భర్త రహస్యం తెలుస్తుందట. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం, కానీ రేపటి ఎపిసోడ్కి వాయిదా వేస్తారేమో. అదే మరి. మనకి ఈ రహస్యాన్ని తెలిసేలోపే మా మేక పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతారు. రోజూ సాయంత్రం ఇంట్లో ఓ చిన్న థియేటర్లా మారిపోతుంది. ఈ సీరియల్లో అంత గొప్పేముంది? అవును, ప్రతిరోజూ కన్నీళ్లు, కొట్లాటలు, అంతలో మళ్ళీ అత్తగారు కొత్త స్కెచ్ వేస్తుంటారు. అదే, ఇవన్నీ లైఫ్ లెసన్లు. జీవితంలో భయంకరమైన అత్తలను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతుంది. మరియు ఈ డ్రామా రోజు రోజు కొత్తగా ఉంటుంది. ఈరోజు ట్విస్ట్ చూస్తే మీకు షాక్ కొడుతుంది. ట్విస్ట్? నాకు ముందే తెలుసు. అత్తగారు కోడలిని తిడతారు, ఆ అమ్మాయి 2 ఎపిసోడ్లు ఏడుస్తుంది, మళ్ళీ హీరో గర్జిస్తూ ఎంట్రీ ఇస్తాడు. ఓహో, అంటే గుట్టు బట్టబయలైంది. రహస్యంగా మాతో పాటు నువ్వు కూడా సీరియల్ చూస్తున్నావా? ఏం చూస్తానురా? రోజూ టిఫిన్ తింటుంటే మీ టీవీ డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. నిద్రలో కూడా ఈ ఇల్లు నాదే, నువ్వు మోసం చేశావ్ లాంటి మాటలు వింటున్నా. ఇద్దరు భర్తల మాటలను పట్టించుకోకుండా మళ్లీ టీవీలో మునిగిపోతారు. సీరియల్లో ఇప్పుడు ఘనమైన పెళ్లి సీన్. అయ్యో, వాడికి ఇంకో పెళ్లి జరుగుతుందే. పాపం రమ్య ఏమవుతుంది? రమ్య స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ పెళ్లి ఆపు అని అరిచేస్తుంది. అరే బాబూ, నిజ జీవితంలో పెళ్లి అర్ధగంటలో అయిపోతుంది. ఈ సీరియల్లో 3 వారాలు అయింది, ఇంకా పసుపు రాసుకునే స్టేజ్లోనే ఉన్నారు. ఇలా అయితే లంక వెళ్లి రావడానికి శ్రీరాముడికి 14 ఏళ్లు పట్టలేదు, కాని వీళ్ల పెళ్లి పూర్తవడానికి ఆ టైం పడుతుంది. నీకెంత సరదా? ఇది సీరియస్ విషయమండి. ఈ హీరో రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. నిజ జీవితంలో అయితే భార్య కోసం బట్టలు ఉతుక్కోవడంలో చిక్కుకుపోతాడు. చివరికి అసూయపడుతున్నావా? నువ్వు కూడా హీరో లాంటి వాడివైతే నేనే చూస్తుండేదాన్ని. హీరో వాడే 2 నెలల నుంచి అదే షేర్వాణీ వేసుకుని తిరుగుతున్నాడు. నా పాత లుంగీ అయినా అంతకాలం ఉండదు. దాన్ని కంటిన్యూటీ అంటారు. మీ మగాళ్ళకి ఎప్పటికీ అర్థమే కాదు. అయ్యో, నిన్నటి ఎపిసోడ్ ఎంత షాకింగ్గా ఉంది. పాపం రమ్య, ఆమె ఏడ్చిన విధానం చూశావా? నేను కూడా దాదాపు ఏడ్చాను. రమ్యని వదిలేయండి. ఆ దుర్మార్గురాలైన అత్తగారిని చూశావా? ఎంత దుర్మార్గురాలా! అమ్మో, మన ఊరిలో ఉండి ఉంటే పంచాయతీ పెట్టి ఆమెకు గుణపాఠం చెప్పేవాళ్లం. ఓ దేవుడా, వాళ్ళు దీన్ని నిజంగా జరిగిన సంఘటనలా చర్చించుకుంటున్నారు. ఇంత శ్రద్ధ నిజమైన సమస్యల మీద పెట్టుంటే మన ఇంట్లో ప్రశాంతంగా ఉండేది. నిజమైన సమస్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ మాకు ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నీకు వినోదం, మాకు శిక్ష. ఎందుకు భయపడుతున్నావు? అలవాటు చేసుకో. ఇంకా ఈ సీరియల్కు 800 ఎపిసోడ్లు మిగిలి ఉన్నాయి. 800 ఎపిసోడ్లా? నేను నా ఫ్రెండ్ ఇంటికి షిఫ్ట్ అవుతున్నా. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.